ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కాకినాడలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. పర్యావరణ సంరక్షణ, కాలుష్య నియంత్రణ, పచ్చదనం పెంపు యొక్క ప్రాముఖ్యతను తెలుపుతూ పర్యావరణాన్ని కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆల్ ఈజ్ వెల్ సభ్యులు తెలిపారు. సైక్లింగ్ వంటి పర్యావరణ హిత అలవాట్లను ప్రోత్సహించడం ద్వారా భావితరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించవచ్చని చెప్పారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. సందర్భంగా పర్యావరణాన్ని కాపాడదాం, భావి తరాలని రక్షించుకుందాం అనే నిదానంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాలలో పర్యావరణాన్ని కాపాడుకునే విధంగా కూడా ప్రజాప్రతినిధులు, స్థానికులు కూడా ఈరోజు సైకిల్ మీద కూడా పర్యావరణాన్ని కాపాడే విధంగా కూడా ఈరోజు అందరూ కూడా ముందుకు వచ్చారు. ఇటువంటి నేపథ్యంలో చూసుకుంటే కాకినాడ జిల్లా కాకినాడ దుమ్ములపేట సంబంధించి ఇక్కడ స్థానికంగా కొంత అశుభ్రత ఉంది. ఐఎంఏ ఆధ్వర్యంలో ఇక్కడ పర్యావరణాన్ని రక్షించే విధంగా కూడా మేము ముందుంటామని చెప్పి ఐఎంఏ ఈరోజు దుమ్ములపేట దత్తత తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం మన వద్ద ఐఎంఏ సభ్యులు వారిని అడిగి మరింత సమాచారం అడిగే ప్రయత్నం కూడా చేద్దాం. సార్ చెప్పండి, అంటే ఈరోజు పర్యావరణ దినోత్సవం ఒక పక్క, మరోపక్క ఏవైతే ఈ దుమ్ములపేట ఎంత కొంత కాకినాడలో కొంచెం స్లమ్ ఏరియా ఇది, అయితే ఈ ఏరియాలో అంటే ప్లానరీ గ్రీన్ ప్లాంటేషన్ ఉండాలి, హెల్త్ బాగుండాలని నేనంతా ఈరోజు మీరు దత్తత తీసుకోవాలి, అంటే ఇదంతా కూడా చేయడానికి ప్రధాన కారణం ఏంటి? అంటే ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమం ఇక్కడ చేయడానికి ముఖ్య కారణం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జాతీయ స్థాయిలోనే పిలుపునిచ్చింది. ప్రతి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సిటీ బ్రాంచ్ వాళ్ళు ఒక విలేజ్ ఆర్ అర్బన్ ఏరియాస్లోని వార్డ్ని అడాప్ట్ చేసుకుని దాని బాధ్యతలు స్వీకరించాల్సిందిగా కోరారు. డాక్టర్ చిట్లా కిరణ్ గారు సెక్రటరీగా, పవన్ కుమార్ గారు అధ్యక్షులుగా ఉన్న టైంలోని ఈ దుమ్ములపేటని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. మేము ఇప్పుడు కాదా వెంకటరమణ గారు ప్రెసిడెంట్, నేను సెక్రటరీగా ఈ కార్యక్రమాలన్నీ కూడా కంటిన్యూ చేస్తున్నాము. ఇదే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాము అంటే ఇది కాకినాడలోని అతిపెద్ద స్లమ్ ఏరియా. మీరు చెప్పినట్టు 40,000 మంది పాపులేషన్ ఉన్న అతి స్లమ్ ఏరియా. ఇక్కడ ఇంకా ఇవన్నీ చూస్తే డ్రైనేజ్ వ్యవస్థ అవన్నీ కూడా చాలా దయనీయ స్థితిలో ఉన్నాయి. సో మా ఇనీషియల్ బాధ్యతగా అంటే ఈరోజు ఏదో ఈ ఒక్క కార్యక్రమం ఈ రోజుతో ముగిసిపోకుండా ఈరోజు ప్లాంటేషన్ అది చేసి ఇక్కడ ప్లాస్టిక్ అది తొలగించడం అది జరిగింది. చెప్పండి, ఇప్పుడు ఐఎంఏ ప్రెసిడెంట్గా ఉన్నారు మీరు, ఈరోజు ఆల్ ఈజ్ వెల్ అలాగే ఐఎంఏ ఆధ్వర్యంలో కూడా ఇదంతా కూడా గ్రీనరీకి సంబంధించి ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఈరోజు మీరు ఈ కార్యక్రమం చేశారు, ఎలా అనిపిస్తుంది? ఇది చాలా చక్కని కార్యక్రమం అండి. మిగతా అసోసియేషన్స్ కూడా మాతో పాటు పార్టిసిపేట్ చేశాయి. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు, తర్వాత ఇతర అసోసియేషన్స్, తర్వాత ఈ కార్యక్రమానికి పార్టిసిపేట్ చేసి లోకల్ ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీ గారు తమ సహాయ సహకారాలు అందించారు. అసలు ప్రపంచవ్యాప్తంగా ఈరోజు పర్యావరణ దినోత్సవం జరుపుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే భూమి రోజు రోజుకి కలుషితం అయిపోతూ ఉంది. మనందరికీ తెలుసు, మనం ఆక్సిజన్ లేకుండా బ్రతకలేము. మనం తీసుకునే గాలిలో ఆక్సిజన్ ఉండాలి. ఈ ఆక్సిజన్ ప్రధానంగా మొక్కల నుంచి వస్తుందని అనుకుంటారు, అది నిజం కాదు. మొక్కలు కూడా ఇస్తాయి, కానీ ప్రధానంగా ఆక్సిజన్ వచ్చేది సముద్రాల నుంచి. సముద్రాల్లో ప్లాంక్టన్స్ అని ఉంటాయి, వాటి నుంచి ఆక్సిజన్ వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆ ప్లాంక్టన్ జీవులకి చాలా పెద్ద ముప్పు వచ్చి పడింది ప్రపంచవ్యాప్తంగా. ప్రస్తుతం వద్ద డాక్టర్ చిట్లా కిరణ్ గారు తెలుసుకుంటుంది. సార్ చెప్పండి, ఈరోజు ఈ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మీరు భాగస్వామి అయ్యారు, మీరు కూడా ఇంట్లో ఈ ప్రపంచ పర్యావరణ దినోత్సవంలో పాల్గొన్నారు, అసలు ఏంటి దీనికి కారణం? సార్, ఈ పర్యావరణాన్ని కాపాడటం అనేటువంటిది మన అందరి బాధ్యత అండి. ఇది మన ఇల్లు శుభ్రంగా ఉంటే మన ఇంట్లోకి ఎటువంటి వ్యాధులు రావు. అదేవిధంగా మన ఇంటి చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు, మన వార్డు అవి శుభ్రంగా ఉంటే కనుక మన ఊరు బాగుంటుంది. మన ఊరు బాగుంటే మన ప్రజలు బాగుంటే కనుక ఆరోగ్యంగా ఉంటుంది అనమాట అండి. దీని గురించి అని చెప్పనే ఐఎంఏ, ఇందాక మా సెక్రటరీ గారు రామకృష్ణ గారు చెప్పినట్లు ఐఎంఏ అనేటువంటిది ఈ పర్టికులర్గా ఈ దుమ్ములపేట అనేటువంటి ఏరియా మొత్తాన్ని కూడాను అడాప్ట్ చేసుకున్నాం అండి, దత్తత తీసుకున్నాం. దత్తత తీసుకొని ఇక్కడ మేము చేయాలనుకుంటున్నటువంటి మేజర్ కార్యక్రమాలు ఏంటంటే పరిసరాల పరిశుభ్రత, తర్వాత ఆరోగ్యం మీద అవగాహన కార్యక్రమాలు చేయటం. ఈ రెండూ చేసి తద్వారా అంటువ్యాధులు ఏదైతే ఉన్నాయో, అంటే మలినమైనటువంటి వాతావరణం లేదంటే వాటర్ అవన్నీ స్టేర్ అయ్యి డెంగ్యూ ఫీవర్స్, మలేరియా ఫీవర్లు, లేదంటే విరోచనాలు, ఇలాంటి పరిస్థితులు అనేటువంటివి రాకుండా, కలరా, డయేరియా అనేటువంటివి రాకుండా ఉండడం కోసం అని చెప్పని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ అవగాహన కల్పిస్తూ గవర్నమెంట్ తోటి నెగోషియేట్ చేసుకొని ఇక్కడ పరిసరాలని మరింత మెరుగుపరచాల్సినటువంటి అవసరం ఉందండి. ప్రస్తుతం వద్ద ఆల్ ఈజ్ వెల్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ రాజకుమార్ గారు తీసుకుని సార్ చెప్పండి, ఈరోజు ఆల్ ఈజ్ వెల్ అలాగే ఐఎంఏ సంయుక్తంగా ఏదైతే దుమ్ములపేట ఏరియా చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఈరోజు పర్యావరణం కాపాడే విధంగా కూడా మీరు ముందుకు వెళ్తారు. అంటే మీరు ఇప్పటికే చాలా మొక్కలు నాటారు, ఈ పర్యావరణంలో ముందుకు వెళ్ళే భాగస్వామి అయ్యారు.
ఈ రోజు కూడా మీరు భాగస్వామ్యం అయ్యారు. ఏంటి దీనికి కారణం? సార్ మనం పర్యావరణంలో ఒక భాగమండి. సో ఎప్పుడూ కూడాని మా ఆల్వేస్ వెల్ బయోడైవర్సిటీని నమ్ముతామండి. అంటే ఓన్లీ మొక్కలున్నా లేకపోతే ఓన్లీ ప్లాస్టిక్ రెడ్యూషన్ ఇది ఒకటే కాదండి. అన్ని రకాల జీవులకి అన్ని రకాల ప్రాణులకి మన సమతుల్యంగా స్థానాన్ని కల్పిస్తేనే మన మానవాళికి ముందుకు వెళ్ళటానికి ఇది ఉంటుంది. చూసాం కదా ఓవర్గా ఈ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా అంటే ఈ రోజే కాదు, మనం అంటే మన ఇంట్లో శుభ్రత చేసుకోవాలి. మనం రోజు ఎలా అయితే స్నానం చేసి శుభ్రం చేసుకుంటాం అలాగే మన పర్యావరణాన్ని మనం కాపాడుకుంటే మనం అనారోగ్యానికి గురవకుండా ఉంటామని చెప్పి ఇక్కడ డాక్టర్స్ చెప్పే పరిష్కారం పడుతుంది. మరోపక్క ఈరోజు ఐఎంఏ ఆల్ ఈజ్ వెల్ ఆధ్వర్యంలో కూడా ఏవైతే కాకినాడ ఈ స్లమ్ ఏరియా 40,000 ఎవరైతే ఈ ఓట్ బ్యాంక్ ఉందో ఈ ప్రజలు ఉన్నారో ఇక్కడికి సంబంధించి ఇక్కడి నుంచి మొదలు పెడితే కాకినాడ స్మార్ట్ సిటీ అంతా కూడా పర్యావరణం కాపాడుకునే విధంగా కూడా మనం ముందుకు వెళ్తే మన ఆరోగ్యం మన చేతిలో ఉంటుందని చెప్పి ఇక్కడ ఎవరైతే ఐఎంఏ కానీ లేదా ఆల్ ఈజ్ వెల్ మెంబర్స్ అని చెప్పే పరిష్కారం ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్